హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క చర్మం అనేది అందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ రకరకాల కారణాల వల్ల మనలో చాలా మంది చర్మానికి సంబంధించిన ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నాం. ఫ్రెండ్స్, మీ శరీరం మీద పాత మచ్చలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడైనా దురద, మంట వంటి వస్తున్నాయా? తామర, గజ్జి వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? కాళ్ల మధ్యన, చంకల్లో చెమట వాసన, విపరీతమైన దురదతో విసిగిపోయారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇవన్నీ పోవాలంటే మందుల షాప్కి వెళ్ళక్కర్లేదు, రోజుల తరబడి మందులు మింగక్కర్లేదు. సింపుల్ టిప్స్తో ఇంట్లోనే కొంచెం సమయం కేటాయిస్తే 1 గంటలో వీటన్నిటి నుంచి మట్టుమాయం చేసే ఒక బెస్ట్ మెడికల్ రెమెడీని మీ చేత్తో మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆ విషయాలేంటో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు మాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఇప్పటి వరకు కూడా ఈ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ మాకు చాలా మోటివేషనల్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. చర్మం మీద ఎర్రటి రంగులో గుండ్రంగా వచ్చి బాగా దురద పెడుతున్నట్లయితే అది రింగ్ వామ్ లేదా తామర వచ్చినట్లు మనం గమనించాలి. ఈ ఇన్ఫెక్షన్ టోటల్ బాడీలో ఎక్కడైనా రావచ్చు. ఈ తామర ఎక్కువగా గజ్జల్లోనూ, చంకల్లోనూ, నడుము చుట్టూ ఎక్కువగా వస్తుంది. అలాగే శరీరం మీద దెబ్బలు తగిలి గాయమైన చోట, చర్మం ఎక్కడైనా డ్యామేజ్ అయిన చోట కూడా ఈ ఫంగస్ ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాదు, ఎవరైతే శారీరకంగా బలహీనంగా ఉంటారో వారిలో కూడా ఈ ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా అటాక్ అవుతుంది. అందుకే పిల్లలైనా పెద్దలైనా చాలా వదులుగా ఉండే బట్టల్ని, గాలి బాగా ఆడే దుస్తులని ధరించాలి. ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి చాలా ఈజీగా పాకిస్తుంది. అంటే ఇంట్లో ఎవరికైనా ఒకరికి తామర ఉంటే వారితో కలిసిమెలిసి ఉండే వారికి కూడా ఇది వచ్చేస్తుందన్నమాట. అయితే ఇందులోనూ కూడా ఒక మంచి ఉంది. అదేంటంటే చాలా హెల్దీగా ఉండి బాడీని ఎప్పుడు క్లీన్ గా, నీట్ గా ఉంచుకునే వారికి మాత్రం ఈ తామర ఆమడ దూరంలో ఉంటుంది. ఈ తామర శరీరంపై పొరల్లో పెరుగుతుంది. అలాగే లోపలి పొరల్లో నుంచి కూడా ఇది పెరుగుతుంది. అయితే ఈ వ్యాధి లక్షణాలు మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఈ ఫంగస్ కేవలం చర్మానికి మాత్రమే వస్తుంది అనుకోవడం పొరపాటు. వేళ్లకు, కాళ్లకు, గోళ్లకి, కళ్లకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఈ ఫంగస్ నుంచి ఇట్టే దూరం అవ్వాలంటే కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. చిన్న పిల్లలు ఎక్కువగా ఈ రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ కు గురవుతుంటారు. చర్మం చాలా సెన్సిటివ్ గా లేదా లేతగా ఉన్న వారిలో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. మన స్కిన్ మీద ఒకసారి ఏదైనా ఎలర్జీ వచ్చిందంటే అది మాటికి వస్తూనే ఉంటుంది. ప్రాంతం మారుతుందంతే. వీటన్నిటి నుంచి కూడా ఉపశమనం కలిగించడానికి మనకు సహజంగా దొరికే కొన్ని పదార్థాలు ఉపయోగించి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ మెడిసిన్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు కూడా మనందరికీ తెలిసినవే. అతి తక్కువ ఖర్చులో, చెప్పాలంటే ఎటువంటి ఖర్చు లేకుండా అని అర్థం. ఎన్నో ఔషధ గుణాలున్నవి ఆ పదార్థాలన్నీ కూడా. ఈ మెడిసిన్ తయారు చేసుకోవడానికి ముందుగా కర్పూరం తీసుకోవాలి. బిళ్ళల్లా ఉన్నదైతే 2 తీసుకోవాలి. ఈ కర్పూరం మైనంలా తెల్లగా ఉంటుంది. మంచి ఘాటైన వాసన వస్తూ ఉంటుంది. టెంపుల్స్ లో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగినప్పుడు, అలాగే పూజా కార్యక్రమాల్లో ఈ కర్పూరాన్ని మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనలో చాలా మందికి తెలియదు. ఇది పూజకే కాదు, ఆరోగ్యానికి కూడా మంచి మందులాగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు, ముఖంపై మొటిమలు, కాళ్ల పగుళ్లకు కర్పూరం మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ లా పనిచేస్తుంది. కాలిన చోట గాని, దురద ఉన్న చోట గాని, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్న చోట గాని ఈ కర్పూరం మంచి మందులాగా పనిచేస్తుంది. ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే గాలిలో ఉన్న బ్యాక్టీరియా అనేది పోతుంది. స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకుని చేస్తే ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడతాయి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 4 కర్పూరం బిళ్ళలు తీసుకుని ఇలా మెత్తగా దంచుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఈ మందు తయారు చేసుకోవడానికి మనం తులసి ఆకులను తీసుకుందాం. తులసి ప్రతి ఇంట్లో కనిపించే మొక్క. కేవలం మొక్క అనే కంటే కూడా ప్రతి ఇంట్లో ఉండే దివ్య ఔషధం అంటే బాగుంటుందేమో. ఎందుకంటే తులసి మొక్క ఆకులను ఎన్నో మందుల్లో, టానిక్స్ తయారీలో ఉపయోగిస్తున్నారు. ప్రకృతి మనకి ప్రసాదించిన గొప్ప దివ్య ఔషధం తులసి. మహాభారతంలో ఘటోద్గజుడు సైతం మోయలేని శ్రీ మహావిష్ణువుని ఒక్క తులసి దళం మోయగలిగింది అంటేనే అర్థమవుతుంది కదా తులసి యొక్క గొప్పతనం. భారతదేశంలో తులసి మొక్కను దైవంగా పూజిస్తారు. పురాణాల్లో ఈ మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది మన పెరట్లో దొరికి దివ్య ఔషధం. ఈ మందును తయారు చేసుకోవడానికి మనం 10 లేదా 12 ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. తులసి ఆకుల రసాన్ని ఆయుర్వేదంలోనూ, ఇంటి చిట్కా వైద్యంలోనూ ఎక్కువగా వాడుతుంటారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, మలేరియా వంటి ఎన్నో రకాల సమస్యలు నయం చేస్తుంది ఈ తులసి. సో మనం ఈ విధంగా 10 నుంచి 12 తులసి ఆకులను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా తులసి ఆకులను కూడా బాగా నూరుకోవాలి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా నూరుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్పూరం పొడి ఉంది కదా, దాంట్లో దీన్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. కర్పూరం పొడి అలాగే మన ఆకుల పేస్ట్, అదేనండి మన తులసి ఆకుల పేస్ట్ అనేది బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇక మనకి చివరిగా కావాల్సింది కలబంద. అలోవెరాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి దీనికి ఎంతో మంచి పేరు వచ్చింది. కలబందని సంస్కృతంలో కుమారి అని, ఆంగ్లంలో అలోవెరా అని పిలుస్తారు. కలబంద బాగా పెరిగిన తర్వాత దాని పెటల్స్ ని కోసినట్లయితే దాని నుంచి తెల్లని చిక్కని ద్రవం వస్తుంది.
వస్తుంది. కలబందలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కలబంద యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. కలబందలో గ్లిజరిన్, సోడియం కార్బోనేట్ మొదలైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడతాయి. ఈ కలబంద గుజ్జు మొటిమలు, మచ్చలు తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కలబంద గుజ్జు మొటిమలు తగ్గించడానికి చర్మం పైన అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కలబంద ఆకును తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా సైడ్స్ కట్ చేసుకోండి. అలాగే పైన స్కిన్ ని కూడా నీట్ గా సెపరేట్ చేసుకుని ఒక స్పూన్ సహాయంతో కలబంద గుజ్జును కలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మనం కర్పూరం అలాగే తులసి పేస్ట్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో అందులో కలబంద గుజ్జును యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. కలబంద గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా. కలబంద చాలా చిన్న కాండం కలిగిన గుబురు పొద. కలబందని వండర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఈ కలబందలో 500 జాతుల వరకు ఉన్నాయి. ఎక్కువ రకాలు ఉత్తర ఆఫ్రికాలో పెరుగుతాయి. ఈ కలబందను ఎప్పటి నుంచి కూడా మెడిసిన్స్ తయారీలో, ఆయుర్వేద మందుల్లో, అదేవిధంగా సౌందర్య సాధనాల్లో కూడా ఎక్కువగా వాడుతూ వస్తున్నారు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా కలబంద గుజ్జును కూడా కలెక్ట్ చేసుకుని మొత్తం ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక 4 లేదా 5 చుక్కల నిమ్మరసాన్ని పిండుకుని మళ్ళీ కలుపుకోవాలి. నిమ్మకాయ గురించి కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా. నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో వైటమిన్ సి, వైటమిన్ బి, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఇది యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. నిమ్మకాయలో 5% సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఆయుర్వేదం వైద్యంతో పాటు ఎన్నో రకాల మందుల తయారీలో ఈ నిమ్మకాయని వాడతారు. అందుకే నిమ్మకాయలు సకల రోగ నివారణి అని కూడా పిలుస్తారు. గజ్జి, తామర, చుండ్రు, మొటిమలు, కుష్టు వంటి చర్మ వ్యాధులతో బాధపడేవారు నిమ్మరసాన్ని రోజుకు 2 లేదా 3 సార్లు తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ విధంగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇక చివరికి ఏం చేయాలంటే ఈ మిశ్రమాన్ని సుమారు ఒక అరగంట సేపు అలాగే వదిలేయండి. సో ఇలా మనం వదిలేయడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు అది బాగా నానుతుంది. అన్ని పదార్థాలు కూడా తమ ప్రభావాన్ని చూపడం మొదలు పెడతాయి. తర్వాత చిన్న దూది తీసుకుని ఆ మిశ్రమంలో ముంచి శరీరం మీద ఎక్కడైతే మచ్చలు, మరకలు, గజ్జి, తామర, బ్లాక్ ర్యాషెస్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మిశ్రమాన్ని దూదితో అద్దుకోండి. ఫ్రెండ్స్, మీకు ఇన్ఫెక్షన్ ఉన్న చోట కేవలం అద్దుకోవాలి. గట్టిగా బరాబరా చర్మం మీద రుద్దేయకూడదు. ఏంటంటే మనం లైట్ గా స్మూత్ గా అప్లై చేసుకోవాలండి. తర్వాత అది ఆరిపోయాక మంచి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా కొద్ది రోజులు చేస్తే సరిపోతుంది. నల్ల మచ్చలు, స్కిన్ ఎలర్జీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే వారానికి 2 సార్లు వేడి నీళ్ళ స్నానం చేసేటప్పుడు వేపాకులు ఆ నీళ్ళలో వేసుకుని స్నానం చేస్తే శరీరానికి చాలా హాయిగా ఉంటుంది. అలాగే ఎలాంటి చర్మ రోగాలు రాకుండా ఈ వేపాకులు కాపాడుతాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లోనే దొరికేవి. మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ రెమెడీని ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కాబట్టి మీకు తెలిసిన వారితో కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.